చాలా సీనియర్ మోస్ట్ మేల్ డాగ్ అండి ఇది. ఈ వీడియోస్లలో కూడా ఎక్కువ కనిపించి ఉండదు. ఎందుకంటే దూరంగా పారిపోతుంది. ఫుడ్ పెట్టినప్పుడు కూడా చాలా భయంతో వచ్చి తింటుంది. వీడియోస్లలో కూడా ఎక్కువ కనపడదు. 7-8 ఇయర్స్ నుంచి ఫీడ్ చేస్తున్నాం. కానీ పైన అది ఒక వాటర్ ట్యాంక్ ఉందండి అక్కడ మున్సిపాలిటీది. ఆ వాటర్ ట్యాంక్ స్టెప్స్ మించిపోయి పైన ఎక్కి పడుకోవడం వీడు అలవాటు. మొన్న 3 రోజుల క్రితం ఆ ఫ్లోర్ నుంచి నిద్రపోయిందో ఏమో తెలియదు కానీ రెండో ఫ్లోర్ నుంచి కింద పడిపోయిందంట. ఆ డ్రైనేజ్లో దెబ్బలు తగిలినాయి. ఆ రైట్ సైడ్ కాలు విరిగింది. ఆ నడుము కూడా సరిగా మరి వెళ్ళట్లేదు, నడవట్లేదు, బాగా పెయిన్ ఉన్నట్టుంది. ఈగలు అవి వాళ్ళకుండా కళ్ళని తుడుస్తున్నాం. కానీ క్యాచర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కానీ ఈలోపు కాస్త నీడలో అంటే ట్యాంక్ కింద పెట్టాము. ట్యాంక్ వర్షం పడదు, అక్కడ ఎండ రాదు, వర్షం పడని ప్లేస్, సేఫ్ ప్లేస్. పాలు తాగుతుంది, అన్నం తింటుంది, వాటర్ పెట్టాము. క్యాచర్ అవైలబిలిటీకి రాగానే హాస్పిటల్ తీసుకెళ్తామండి. జనరల్గా యానిమల్ లవర్స్కి ఎవరికైనా యాక్సిడెంట్ కేసులు ఇట్లా కనిపించినప్పుడు కాస్త నీడలో పెట్టే ప్రయత్నం చేయండి. ఫుడ్, వాటర్ పెట్టండి. అది వీడియో తీసి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ లొకేషన్ అవన్నీ పెడితే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరికైనా తెలుస్తుందండి. పబ్లిసిటీ అయితే సోషల్ మీడియాలో సాయం చేసే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే డాక్ సాయం దొరుకుతుంది. ఏం చేయకపోయినా కూడా కాస్త ఫుడ్, వాటర్ అందించండి చాలు.